చెప్పండి రామచంద్ర రెడ్డి గారు. చెప్పండి. సో నేను డిబేట్ స్టార్టింగ్ లో తాడూరు గారిని ఒక క్వశ్చన్ అడిగా. ఒక్క నిమిషం తాడూరు గారు ప్లీజ్. నేను డిబేట్ స్టార్టింగ్ లో తాడూరు గారిని ఒక క్వశ్చన్ అడిగా. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ నాయకులేమో ఒక నియోజకవర్గానికి 18 అప్లికేషన్లు వస్తే వాటిని ప్రాసెస్ చేసే ప్రయత్నంలో ఉంది. మహబూబాద్ అనుకుంటే ఒక నియోజకవర్గానికి ఏకంగా 48 అప్లికేషన్లు వచ్చినాయి అంట. సో ఒక పక్క బీజేపీ కూడా తనకి పట్టున్న ప్రాంతాల్లో సీట్ల మీద కసరత్తు చేస్తుంది, కానీ బీఆర్ఎస్ లో జోరు కనిపించట్లేదని అడిగితే ఏంటి గాంధీ భవన్ కి కొంత దరఖాస్తులు వస్తేనే దాన్ని హంగామా చేసుకుంటున్నారు, మా పార్టీలో ఆ సంస్కృతి లేదు అంతే, అందుకనే హడావుడు కనిపించట్లేదు, మా ఇంటర్నల్ గా సమీక్షలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు నేను మాట్లాడాల్సిన అంశం అది కాదు. దీని మీద మన చర్చ దాని మీదే 100%. నేను చెప్పేది వినండి. నాకు అవసరం లేదు, నా పార్టీకి డిమాండే లేదనుకోండి, నా పార్టీకి నిలబడటానికి ఒక్క అభ్యర్థి ఉంటే చాలు, నా పార్టీలో నిలబడటానికి ఒక్క అభ్యర్థి ఉంటే చాలు, ఆయనకే ఇస్తాం. కాంపిటీషన్ ఉంటేనేమో ఇస్తాము, లేకుంటే లేదు. ప్రజలు మమ్మల్ని నమ్మితే మా కొట్టేస్తాం, లేకుంటే లేదు. కానీ ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీగా మేము ఒకటే అడుగుతున్నాం. 10 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో మీరు తెలంగాణ యువతను మోసం చేసినారు, దళితులను మోసం చేసినారు, గిరిజనులను మోసం చేసినారు, మైనారిటీలను మోసం చేసినారు, సబ్బండ వర్గాలని మోసం చేసి అమరవీరుల యొక్క త్యాగాలని అడుగుకు తొక్కి ఈ రోజున మీరు తెలంగాణ రాష్ట్రం 7 లక్షల కోట్ల అప్పుల ఊపిల కూరుకుపోవడానికి కారణభూతులు ఈ రోజున బయలుదేరిన రండి. ఈ రోజున 13వ తారీఖు నల్లగొండలో మీటింగ్ పెడతారంట. ఏం చేస్తారు మీరు? మేము ఇందాక ప్రశ్నించిన నేను ఎలక్షన్ రోజున పోలింగ్ రోజున ఆంధ్ర పోలీసులు వచ్చి అధికారులు వచ్చేసి నా తెలంగాణ భూభాగంలోకి మధ్యకు వచ్చేసి కంచె వేసి అక్కడి నుంచి నా పోలీసుల్ని కొట్టి బయటకు పంపించినప్పుడు నువ్వు తెలంగాణ సమాజానికి ఎందుకు హెచ్చరిక చేయలేదని అడుగుతున్నాం. ప్రతిపక్షాలకు మీరు ఎందుకు అలర్ట్ చేయలేదని అడుగుతున్నాం. మా సహకారం ఎందుకు తీసుకోలేదని అడుగుతున్నాం. దాని గురించి ఊసెత్తి ఎందుకు మాట్లాడలేదనుకుంటున్నాం. ఎందుకంటే నీకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి అంతర్గత అవగాహనతోని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని నీ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం అడ్డం పెట్టినటువంటి చరిత్ర మీది. మీరు తెలంగాణ ఇప్పుడు అఖిల పక్షాన్ని కేంద్రానికి తీసుకెళ్లమని బీఆర్ఎస్ నాయకులు అడుగుతున్నారు. బీఆర్ఎస్ అగ్ర నాయకులు ఇప్పుడు ముచ్చట కాదు, ఒకటండి. ఇగో ఒకటి చూడండి, మీ సారీ మీ పేరు ఐడియా లేదు, మీ పేరు రామచంద్ర రెడ్డి గారు. రూప గారు, మీరు ఇప్పుడు కాదు అంటారు కదా 100 గొడ్లను తిన్నటువంటి రాబందు ఏదో నీతి వాక్యాలు మాట్లాడుతుందని చెప్పేసి 100 తప్పులు చేసి ఈ రోజున అఖిల పక్షం నీకు గుర్తుకొచ్చిందా? అధికారంలో ఉన్నప్పుడు అఖిల పక్షం కాంగ్రెస్ పార్టీ మాటలు నీకు ఇవాళ గుర్తుకు రావట్లేదని అడుగుతున్నా. మేము ఎన్ని సందర్భాల్లో చెప్పినాం అఖిల పక్షం వేయండి, ఈ సమస్య గురించి అందరం. వాళ్ళు చేయలేదు, ఇప్పుడు మీరు అఖిల పక్షాన్ని కేంద్రం దగ్గర తీసుకెళ్లే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఒకటి, అఖిల పక్షం అవసరం లేకుండా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, కానీ మేము సభ్యత సంస్కారం ఉన్నది కాబట్టి ప్రజాస్వామ్యయుతమైనటువంటి భావనతో ఉన్నాం కాబట్టి అఖిల పక్షాన్ని ఖచ్చితంగా కూడా ఆహ్వానిస్తాం. ఇక్కడ మేము ఒకటి అడుగుతున్నాం, మీరు ఈ రోజున తెలంగాణ సమాజాన్ని ఆర్థికంగా దోచారు, సామాజికంగా కూడా నియంత్రిత పరిపాలనతో తొక్కి పడేశారు. మీ స్క్రీన్ మీద ఇందాక రాజయ్య గారు, తాటికొండ రాజయ్య గారు వస్తున్నటువంటి ఆ సన్నివేశం చూస్తుంటే ఆ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎంత గర్వంతో వస్తున్నాడో కనపడుతుందంటే టిఆర్ఎస్ పార్టీని వీడిన తర్వాత ఆ యొక్క ఉత్సాహం గాని ఆ యొక్క అంటే ఆత్మవిశ్వాసం గాని వచ్చింది. మరి అటువంటి పరిస్థితుల్లో మీరు ప్రజాప్రతినిధులను పెట్టి సఫకేషన్ లో ఉంచేసి వాళ్ళ నోట్ల నుంచి మాట లేకుండా చేసి నేనే మేస్త్రి, నేనే ఇంజనీరు, నేనే ఫైనాన్షియరు, నేనే పని చేస్తుండని చెప్పేసి తీసుకుపోయి కాళేశ్వరం ప్రాజెక్టును కుమ్ముగా తీసి ఈ రోజున పనికి రాకుండా చేశారు. వానాకాలం వస్తేనేమో మోటార్లు మునిగిపోతాయి, గతంలో ఎండాకాలం వస్తేనేమో నీళ్లు లేవు. ఇప్పుడేమున్నది, వానాకాలం వచ్చినా ఎండాకాలం వచ్చినా నీళ్లను వదలాల్సిందే, లేకుండా ప్రాజెక్టు కొట్టుకుపోతుంది. ఇదా మీరు చేసినటువంటిది? ఎన్ని లక్షల కోట్ల అప్పు చేసింది మీరు? ఇలా 7 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. 1,20,000 కోట్ల పెట్టి కాళేశ్వరం అని చెప్పేసి బస్సులేసి టూరిస్ట్ ప్లేస్ లెక్క చూపించారు. కానీ ప్రతిపక్షం పోతుంది, ప్రతిపక్షం ఒకసారి సందర్శిస్తుందంటే మీరు అవకాశం ఇవ్వలేని దుష్ట సంప్రదాయానికి తెరదీసిండ్రు. మీరు మాట్లాడుతున్నారు ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క భావజాలం గురించి. మీరు 3 ఎకరాల భూములు ఎన్ని ఇచ్చారు దళితులకి? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మీరు ఎంతమందికి స్కాలర్షిప్ ఇచ్చారు? ఇప్పుడు కేఆర్ఎంబి అంశాన్ని ప్రజల్లోకి నేరుగా తీసుకెళ్లబోతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర నాయకులతో కలిసి మరోసారి రాష్ట్రానికి అన్యాయం చేయబోతున్నారనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అంటున్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసి ఆ ఉసురు కొట్టుకున్నటువంటి చరిత్ర ఉన్నది మన
టిఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారిది టిఆర్ఎస్ గత ప్రభుత్వాన్ని తప్పితే కాంగ్రెస్ కాదు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటమే 85,000 కోట్ల రూపాయల యొక్క అవినీతి అనేది, లేకుంటే ఒక క్రమశిక్షణ లేని అప్పు అనేది కరెంటు కొనుగోలు పేరు మీద జరిగిందని చెప్పేసి బయటకు తీసుకొచ్చినాం. శ్వేతపత్రం విడుదల చేసినాం. ఒక్కొక్క శాఖల వారీగా ఈ రోజున సమీక్షలు నిర్వహిస్తున్నాం. 2 హామీలని ఆల్రెడీ నెరవేర్చినాం. ఇంకా 2 హామీల కోసం మేడం దుర్మార్గం గంట టైం చూపిస్తూ మాకు సమాధానం చెప్పుకునే అవకాశం లేకుండా వారి ఏకపాత్రాభినయాన్ని మేము చూసి ఆనందించాం. బీజేపీ ఒపీనియన్ అల్జపూర్ శ్రీనివాస్ గారు, సో ఇంతకు ముందు